హాయ్ శకుంతల గారు. హాయ్ మంజుల, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఏంటి ఈ మధ్యన మీరు మహిళా మండలికి కానీ కిట్టి పార్టీస్కి కానీ అసలు రావట్లేదు? ఏం గిఫ్ట్ అండి? అయినా నా బర్త్డే కూడా కాదే, ఇప్పుడు ఎందుకండి గిఫ్ట్? అది బర్త్డేకి ఇవ్వలేదు కదా, అందుకే ఇవాళ కొన్నాను, తీసుకోండి. వావ్, కూలింగ్ గాగల్స్. ఓ, మీ ఇంట్లో కొడుకు కోడలతో ఫుల్ బిజీగా ఉన్నారన్నమాట. ఏమైనా మీ ఫ్యామిలీ చాలా గొప్పది శకుంతల గారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన బాండింగ్స్, ఎఫెక్షన్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా మీ కోడలు ప్రమీలని ఎంత మెచ్చుకున్నా తక్కువే. మీ అబ్బాయి పోయినా మీతోనే ఉంటూ అత్తమామలకి సేవ చేసుకుంటుంది. మిసెస్ ప్రభాకర్ కోడలైతే పెళ్ళైన మరుసటి రోజే వేరే కాపురం పెట్టేసింది. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాల్ని. వినయంతో ఉంటూ మా కుటుంబ పరువు నిలబెట్టే కోడలు దొరికింది. చాలా బాగున్నాయండి. అయినా ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నాకెందుకండి? కానుగ్గా ఇచ్చినప్పుడు ఖరీదు చూడకూడదండి. సమ్మర్ కదా, మీరు ఎక్కువగా బైక్ మీద తిరుగుతుంటారు. ఇవి పెట్టుకుంటే కళ్ళకి చల్లగా ఉంటుంది. గాలికి దుమ్ము ధూళి కూడా కళ్ళల్లో పడదు. కళ్ళు సేఫ్గా ఉంటాయి. మేడం, నా గురించి ఇంతలా కేర్ తీసుకుంటున్నారంటే. ఇప్పుడు సూపర్ మార్కెట్లో బాధ్యతలు కూడా తనే తీసుకుంది. తన్ని 4 గోడల మధ్య కూర్చోబెట్టడం ఇష్టం లేకే నేనే ఎంకరేజ్ చేశాను. ఓ నైస్. చాలా మంది అత్తలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. మా ప్రమీలలాగా పద్ధతిగా ఉంటే ఏ అత్తైనా సపోర్టింగ్గానే ఉంటుంది. ఏంటండి అలా చూస్తున్నారు? మీకు నచ్చలేదా? భలేవారండి. మీరివ్వటం నాకు నచ్చకపోవటమా? కాకపోతే నా లో బడ్జెట్ ఫేస్కి ఇంత హై బడ్జెట్ గిఫ్ట్ సూట్ అవుతుందా అని డౌట్. మీరిలా నవ్వితే చూస్తూ ఉండిపోవచ్చండి. ఐ మీన్, చూడటానికి చాలా బాగుంటారు. మీరెప్పుడు నవ్వుతూనే ఉండాలి. సరే, ఒకసారి ఆ గాగుల్స్ పెట్టుకోండి. ఓకే శకుంతల గారు, టైం అవుతుంది, నేను బయలుదేరతాను. పెట్టుకోమంటారా? ఆహా, చాలా బాగుంది మేడం. చాలా బాగున్నాయండి. మేడం, ఈ గిఫ్ట్ మీరు సూపర్ మార్కెట్లో కూడా ఇవ్వచ్చు కదండి, ఇక్కడికి ఎందుకు పిలిచారు? అంటే అది నాకు అర్థమైందిలేండి. నేను బాగుండాలని పూజలు చేస్తారు, నా కోసం గిఫ్ట్లు కొంటారు, మనసులో ఉన్న మాట మాత్రం చెప్పరు. ఏం ఆలోచిస్తున్నారండి? ఏం లేదండి, సంవత్సరానికి 2 సార్లు బర్త్డే వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు? మీరిలా కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తారు కదా, అందుకు. ఇప్పటికే లేట్ అయిపోయింది. ప్రీతి నిద్రపోతుందో ఏమో. రుద్రసారికి తెలిసిందంటే నా చెల్లెలికి టైంకి ఏం కావాలో చూసుకోమని చెప్పాను కదా, నీకింత నిర్లక్ష్యమా అని ఏకధాటిగా క్లాస్ తీసుకుంటారు. సార్ మీరా? నేను కాకపోతే నాలాగా ఉండేవాళ్ళు ఇంకెవరైనా వస్తారేంటి? ఇదేమీ డబుల్ యాక్షన్ కాదు, సింగిలే. మిమ్మల్ని ఒక్కరినే భరించలేకపోతున్నాను. మళ్ళీ డబుల్ యాక్షన్ అయితే చచ్చూరుకుంటాను. ఏంటి గుణుకుంటున్నావు? అబే ఏం లేదు సార్, మీరొక్కరే 100 మందితో సమానం అంటున్నాను. చాలు, వీడిని భరించడం ఎలా, వీడితో పెద్ద టార్చరు అని తిట్టుకుంటున్నావు కదా. ఈయనకి మనసులో ఏమైనా అనుకున్నా కూడా తెలిసిపోతుంది. ఇంకా గుణుకుంది చాలు. పాలెవరికి? ప్రీతికి సార్. ఏంటి ఇంత లేట్ నైట్ అయినా ప్రీతికి ఇంకా తీసుకెళ్లి పాలివ్వలేదా? అసలు నీకు బుద్ధుందా? నీకు తెలుసు కదా
పాలు తాగితే కానీ తను నిద్రపోదని. అయినా ఇంత నెగ్లిజెన్స్ ఏంటి నీకు? సారీలు సార్, కిచెన్ అండ్ క్లీనింగ్ చేస్తూ మర్చిపోయాను. ఇదిగో ఇప్పుడే తీసుకువెళ్ళిస్తాను. అగో, అలాగేనా తీసుకెళ్ళేది? ఇంకెలా సార్? గ్లాస్ ఉంది, గ్లాసులో పాలున్నాయి, పాలలో చక్కెర కూడా వేశాను. అబ్బో, హ, మరి పాలల్లో కుంకుమ పువ్వు ఎవరేస్తారు? మర్చిపోయాను సార్. బుర్రుంది, బుర్రలో ఏమో గుజ్జు మాత్రమే ఉంది. అదెందుకు పనికిరాదు. అది పనికి రావాలంటే నిన్ను... సార్ 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 సారీలు సార్, సారీలు సార్, సారీలు సార్, సారీలు సార్, సారీలు సార్. రుద్రా, ఏమైందిరా గంగ చెవి మెలిపెడుతున్నావు? చూడండి పెదనాన్న, లేటుగా తీసుకెళ్లి ప్రీతికి పాలివ్వడమే కాకుండా అందులో కుంకుమ పువ్వు వేయడం మర్చిపోయింది. ఏదో హడావిడిలో మర్చిపోయాను పెద్దరు. ప్రతిరోజు టైంకి తీసుకెళ్తున్నాను. ఒక్కరోజు మిస్సింగ్ చేసినందుకు ఎలా కోపడుతున్నారో చూడండి. ఓ అవునా? అయితే తమరికి ఒకరోజు ఫుడ్ కట్. ఎందుకు సార్? ఒక్కరోజే కదా, ఏ తినకుండా ఉండలేవా? అలాగే నా చెల్లెలి విషయంలో ఒక్క రోజు కాదు, ఒక్క పూట కూడా నిర్లక్ష్యంగా ఉన్నా ఊరుకోను. చెప్తాను సంగతి. రుద్రా, ఈ జనరేషన్లో అందరూ ఎవరికి వాళ్ళు స్వార్థంతోనే ఆలోచిస్తున్నారు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తుంటావు. నువ్వెప్పుడూ అందరి మంచి చెడు చూస్తుంటావు. నేను నీలా ఆలోచించలేను రుద్రా. అలా అంటారేంటి పెదనాన్న? ముందుండి కుటుంబాన్ని నడిపించడం, అందరి మంచి చెడ్డలు చూసుకోవడం మీ నుంచే నేను నేర్చుకున్నాను. మీరే మా అందరికీ ఆదర్శం. ఇలా అనడం కూడా నీ గొప్పతనమే. సరే సరే పెదనాన్న, ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరు వెళ్ళి పడుకోండి. నేను వెళ్ళి ప్రీతికి పాలిచ్చేస్తాను. నువ్వు వెళ్ళు. అమ్మో, నేను కూడా వెళ్తాను, లేదంటే మళ్ళీ చెవి మెలేస్తారు. చూసావా శకుంతల, రుద్ర ప్రీతి గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో. ఉన్న ఒక్కగానొక్క అన్నయ్యని తనకి లేకుండా చేసి అన్న ప్రేమని చూపిస్తే మాత్రం చేసిన పాపం తుడుచుకుపోతుందా? శకుంతలలో ఎప్పుడు మార్పు వస్తుందో ఏంటో. ప్రీతి, ఇలాంటి పనులన్నీ నిన్ను చేయొద్దని చెప్పాను కదా. గంగా, గంగా! మీరు పిలుస్తారని తెలిసే మీ వెనకాలే వచ్చేసా. అయినా నా చెవి మెలేయడం కాదు, మీ చెయ్యిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు నా చేయికేమైంది? బానే ఉందిగా? ఏమైందా? ఇంకో 2 వారాలు డాక్టర్ దీన్ని తీయద్దు అన్నారు కదా.